హాయ్ యూఎస్ మెసఫ్ డాక్టర్ మనీష్ పల్ల పీడియాట్రిక్ డెంటిస్ట్ గహన్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి సెడేషన్. అంటే చాలామంది పిల్లలు కొంతమంది పిల్లలు చాలా అన్కోఆపరేటివ్గా ఉంటారు. ట్రీట్మెంట్ అంటే భయపడుతూ ఉంటారు, చాలా గొడవ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారని ట్రీట్మెంట్ అనేది చేయించకుండా ఉంటారు. దీనివల్ల ఏంటంటే పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం ఎలాంటి టెక్నిక్స్ వాడతాము డెంటల్ ట్రీట్మెంట్కి సంబంధించి? యూజువలీ సెడేషన్ టెక్నిక్స్ వాడుతుంటాము. ఒకటి వచ్చేసి కాన్షియస్ సెడేషన్ అండి. కాన్షియస్ సెడేషన్ అంటే ముక్కు ద్వారా సెడేషన్ పంపిస్తాము. అబోవ్ 5+ years అంటే యూజువల్ ఎవరైతే మనం రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఇస్తుంటారో అలాంటి కిడ్స్లో అనేది కాన్షియస్ సెడేషన్ టెక్నిక్ ప్రొసీజర్ అనేది చేస్తుంటాము. ఎందుకంటే రెస్పాన్స్ ఇవ్వాలి. వాళ్ళు మేము ఎప్పుడైతే మత్తు మందు ముక్కు ద్వారా పెడతామో వాళ్ళు పీల్చినప్పుడు మేము క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. సో యూజువలీ అబోవ్ 5 years కిడ్స్లో అయితే అంటే వాళ్ళకి చేసేది ట్రీట్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది, కానీ ఆ భయము, ఆ యాంగ్జైటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో సెడేషన్, కాన్షియస్ సెడేషన్ టెక్నిక్ ఒకటి వాడుతూ ఉంటాము. కొంతమందికి చాలా ఇంకా ఎక్స్ట్రీమ్ అన్కోఆపరేటివ్, ఈవెన్ కాన్షియస్ సెడేషన్ ఇచ్చా చాలా ఎక్స్ట్రీమ్ అన్కోఆపరేటివ్గా ఉంటారు. చాలా ఎగరడం, అరవడం, భయపడడం, అస్సలు కోఆపరేట్ చేయరు. అలాంటి కిడ్స్లో మనము ఒకవేళ బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ టీత్, హైలీ ఇన్ఫెక్షన్ ఉన్న కేసెస్లో మాత్రం జనరల్ అనెస్థీషియా అనేది సజెస్ట్ చేస్తాం. అంటే జనరల్ అనెస్థీషియా అంటే బాడీ మొత్తానికి మత్తు ఇస్తాము. యూజువలీ జనరల్ అనెస్థీషియా అనేది హాస్పిటల్లోనే చేస్తుంటాం. అంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే అదే మొత్తం బాడీ ఇస్తే ప్రాబ్లం ఉంటుందా, ఏదన్నా ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలాంటి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు యూజువలీ జనరల్ అనెస్థీషియా ప్రొసీజర్ అనేది మనము అండర్ హాస్పిటల్లో ఒక పీడియాట్రిషియన్, అనెస్థెటిస్ట్ కన్సెంట్ వాళ్ళు ఓకే అంటేనే మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాతే మేము ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంటుంది. సో వన్స్ వాళ్ళు ఓకే అయిన తర్వాత యూజువలీ జనరల్ అనెస్థీషియా ప్రొసీజర్ అనేది హాస్పిటల్ అట్మాస్ఫియర్లో చేస్తాం, అంటే ఆపరేషన్ థియేటర్లో చేస్తామండి. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఒకేసారి మత్తు ఇచ్చేసి వాళ్ళకి అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎన్ని టీత్ అయితే ఉన్నదో అట్ ఏ టైము ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకటి క్వశ్చన్. యూజువల్లీ జనరల్ అనెస్థీషియా ప్రొసీజర్ చేసే ముందు ఒక 6 hours వరకు మేము ఎలాంటి ఫుడ్ కానీ మిల్క్ కానీ ఎలాంటివి సజెస్ట్ చేయము, తీసుకోకూడదని 100% చెప్తాము. ఆ తర్వాతే ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. వన్స్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ యొక్క సైన్స్, వైటల్ సైన్స్, బ్లడ్, బీపీ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని వన్స్ వాళ్ళు ఓకే అయితే అదే రోజు డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో జనరల్ అనెస్థీషియాలో ప్రొసీజర్ చేయించుకోవడం అనేది అది నాట్ అంత భయపడాల్సింది కాదు. దానివల్ల వాళ్ళకి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉండవు. ఎందుకంటే ఈ ప్రొసీజర్ అనేది మనం 100% డాక్టర్ గైడెన్స్లోనే చేస్తాం కాబట్టి. అంటే ఇలాంటి కేసెస్ జనరల్ అనెస్థీషియాలో చేయాల్సిన కేసెస్ యూజువల్లీ మనం హైలీ అన్కోఆపరేటివ్ కిడ్స్ ఎవరైతే డెంటల్ చైర్లో క్లినిక్లో చేయించుకోరు, కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది 100% మ్యాండేట్. అంటే అలా వదిలేస్తే ఏమైంది అంటే ఇన్ఫెక్షన్ అనేది వచ్చి పర్మనెంట్ టీత్ మీద పడి హైలీ ఇన్ఫెక్షన్ ఉన్న కేసెస్లో యూజువల్లీ జనరల్ అనెస్థీషియా ప్రొసీజర్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఓన్లీ సింగిల్ టూత్, ఒక పన్ను ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్లో మాత్రం అబోవ్ 5 years అయితే మాత్రం ఒకవేళ హైలీ అన్కోఆపరేటివ్ పేషెంట్ కాన్షియస్ సెడేషన్ టెక్నిక్ అనేది వాడి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. సో హైలీ అన్కోఆపరేటివ్ కిడ్స్ అంటే పేరెంట్స్ ఏమీ భయపడకుండా 100% డెంటిస్ట్ని విజిట్ అయ్యి ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనేది ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళడం బెటర్. అలా ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం కన్నా అండర్ గైడెన్స్ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ గైడెన్స్లో చేయించుకోవడం ఆల్వేస్ బెస్ట్. థ్యాంక్ యూ.